వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రొయ్యల రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు. ఫీడ్ ధరలు విపరీతంగా కంపెనీల వాళ్ళు పెంచేశారు. ఫీడ్ ధరలను తగ్గించమని రొయ్యల రైతులు కోరితే ముడి సరుకుల ధరలు పెరిగాయి, మేము తగ్గించలేమని చెప్పేసేసి ఫీడ్ కంపెనీల వాళ్ళు తేల్చి చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆక్వా రైతులంతా పూర్వపు కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలలో రోడ్ల మీదకి వచ్చేశారు. ఈ జిల్లాలలో భారీగా ధర్నాలు చేశారు. ఇవన్నీ గమనించిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇప్పటికే 4-5 సార్లు సమీక్షలు నిర్వహించారు. కంపెనీల వాళ్లకు ఫీడ్ ధరలు తగ్గించాలని చెప్పారు, అయినా అమలు కాలేదు. నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఇతర అధికారులతో కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశానికి ఫీడ్ కంపెనీల ప్రతినిధులను కూడా పిలిపించారు. మీరు ధరలు తగ్గించాల్సిందే. గతంలో 87 రూపాయలు ఉన్నటువంటి కిలో ఫీడ్ ధర ఒక్కసారిగా 104 రూపాయలకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు 112 రూపాయలకు వచ్చింది. అది కాస్త దాదాపు 120 రూపాయల దాకా పోయింది. అంటే ఎంత దారుణము! ఈ విధంగా ధరలు పెంచుకుంటూ పోతే రైతు ఎలా బతుకుతాడు? బయట అతనికి అంటే బహిరంగ మార్కెట్లో రిటైల్ వ్యాపారులు అమ్మేదాన్ని చూసుకున్నా కూడాను రైతు రొయ్యను పండించడానికి అయ్యే ఖర్చు ఎంత అవుతుందో అంత అవుతుంది. అలాంటప్పుడు బయట వాళ్ళు ఎట్లా కొంటారు? వినియోగదారులు విపరీతమైన ధర పెట్టి ఎలా కొంటారు? రైతు ఎలా పండిస్తాడో ఒక్కసారి ఆలోచించండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పారు. చివరకు వాళ్ళు 4 రూపాయలు తగ్గించడానికి అంగీకరించారు. 112 రూపాయల నుంచి ప్రస్తుతము 108 రూపాయలు కేజీకి ఫీడ్ ధర తగ్గింది. ఇది సాధారణమైనటువంటి తగ్గుదల. 80 రూపాయలు ఎక్కడ, 108 రూపాయలు ఎక్కడ? ఇంత తగ్గితే ఇప్పుడు 20 కౌంటు రొయ్యను చైనాకో ఇతర దేశాలకో ఎగుమతి చెయ్యాలి అని చెప్పేసి అంటే ఇక్కడ కౌంటు తగ్గే కొద్దీ రొయ్యల ఫీడు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంది. 100 కౌంటు రొయ్యలు ఇప్పుడు మార్కెట్లో చిన్న రొయ్యలు అమ్ముతున్నారు. అవి కూడా దాదాపు 300కు తక్కువ లేవు కేజీ. ఇప్పుడు ఈ ఒక్క కేజీ ఫీడునే దాదాపు 114 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తే ఇక అతను ఏ విధంగా రొయ్యల వ్యాపారంలో లాభాలు గడిస్తాడు? పండించిన రైతు ఏ విధంగా నష్టాలు లేకుండా గట్టెక్కుతాడు? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే రొయ్యల ఫీడు ధరలను నియంత్రించే అధికారము రాష్ట్ర ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఎప్పుడైతే ఈ ఫీడు ధరలను నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదో ఫీడ్ కంపెనీల వాళ్ళ మీద అజమాయిషీ చేయడానికి కూడా లేకుండా పోయింది. దాంట్లో మంచి చెడులు బాగుందా లేదనేది అంతవరకు చూడవచ్చు, కానీ పెరిగిన ముడి సరుకుల ధరలకు అనుగుణంగా మాత్రము తప్పనిసరిగా ధరలు పెంచాల్సిందే అని చెప్పేసి వ్యాపారులు చెప్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని ఏం చేయాలో అర్థం కాక వాళ్ళను బ్రతిమాడుకొని ప్రభుత్వము 4 రూపాయలు కేజీకి తగ్గించింది. ఇది మా వల్ల కాదు, మేము ఇక రొయ్యలు పండించలేము, క్రాపు హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడేద్దని అని కూడా ముఖ్యమంత్రికి రైతులు తెలియజేశారు. అయితే రైతులకు ఆయన ఇంకొక హామీ ఇచ్చాడు. ₹1.5కే నేను ఎన్నికల హామీగా మీకు విద్యుత్ ఛార్జీలు ఇస్తానన్నాను, అవి ఇప్పుడు అమలు చేస్తున్నాను. అట్లాగనే ఈ ఫీడ్ ధరలను నియంత్రించేందుకు ఒక కమిటీని వేస్తున్నాను. ఆ కమిటీ ఒక నివేదిక ఇచ్చిద్దు. ఆ నివేదిక ఇచ్చిన తర్వాత నేను ఫీడ్ కంపెనీల వాళ్ళతో ఏం చేయాలనో చర్యలు తీసుకుంటానని అన్నాడు. ఇంకోటి ఏంటంటే శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టుకొని నెల్లూరు జిల్లా వరకు సముద్ర తీర ప్రాంతంలో అన్ని చోట్ల కూడాను ఈ రొయ్యల సాగును విస్తరించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ 3 అంశాలు సంతృప్తికరంగానే ఉన్నాయని చెప్పేసి రొయ్యల రైతులు చెప్తున్నారు. ఇవి అలా ఉంచితే అసలు రొయ్యల సాగును ఇంకా పెంచడానికి లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే మనకు భారతదేశంలో సాగయ్యే రొయ్యల్లో 70% రొయ్యలు ఆంధ్రప్రదేశ్ నుంచే సాగవుతున్నాయి. విదేశాలకు కానీ స్వదేశంలో కానీ అమ్మకాలు జరుగుతున్నాయి. మరి ఇంత అంటే సుమారు ఒక 2 లక్షల మంది రైతులు రొయ్యలను పండిస్తున్నారు. దీని మీద దాదాపు 10 లక్షల మంది పరోక్షంగా ప్రత్యక్షంగా ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో బతుకుతున్నారు.
మరి వీళ్ళ పరిస్థితి అంతా ఏంటి? ఒక్కసారిగా రొయ్యల సాగును ఎత్తేస్తే పరిస్థితి ఏంటి? లేదు స్వదేశంలోనే అమ్ముకోవాలి, విదేశాలకు ఎగుమతులను ఆపేయాలని చెప్పేసి అనుకున్నా ఇంత ధరలను భరించగలరా? దీని నియంత్రణకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. ఆ ఆలోచన దిశగా కదిలితే తప్ప, లేకపోతే అసలు ఏ రైతైనా, ఒక రైతే కాదు ఎవరైనా, అంటే కమర్షియల్గా పండించే వాళ్ళందరూ కూడాను ధరను నిర్ణయించుకునే హక్కు, అధికారం వాళ్ళకు ఉంది ఏదైనా ఒక వస్తువును తయారు చేస్తే. కానీ తినడానికి పంట పండించే రైతులు, లేక చేపల రైతులు, రొయ్యల రైతులకు వాళ్ళ ధరను వాళ్ళు నిర్ణయించే అధికారం లేకుండా పోయింది. ఇదేమి దౌర్భాగ్యం అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. దీని మీద ఆలోచించాలి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఆలోచించాలి. రొయ్యల రైతులను ఆదుకోవాలి. రొయ్యల ఫీడ్ ధరలను వెంటనే తగ్గించాలి. తగ్గించకపోతే భవిష్యత్తులో రొయ్యల సాగు ఆంధ్రప్రదేశ్లో చాలా వరకు తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.